22 ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, మీరు నమ్ముతారు లేదు. నేను మరి 6 సంవత్సరాలు పరిశోధన చేసి చెప్తాను. కనీసం ఒక్క ధర్మశాస్త్రంలో శూద్రుల పట్ల, దళితుల పట్ల మంచిగా రాశారేమని అనుకుంటే ఒక్క చోట కూడా లేదు. ఉన్నది ఒక్కటే నల్లట పుస్తకం కదా. ఈ నల్లట పుస్తకంలో ఒకే ఒక పుస్తకంలో సమాజాన్ని సమత్వం వైపుకి నడిపించేలాగా, సమన్వయం చేసేలాగా మంచి గురించి రాయొచ్చు కదా. ఒక్క నల్లట పుస్తకంలోనే ఇంత విధ్వంసం చేసేలాగా భావజాలాన్ని ప్రేరేపించారంటే అది ప్రమాదకరం కదా. ఒక్క పేజీలో అన్న మంచి రాశారేమని చూసా. ఏ మూల ఏ కోశాన్ని వెతికినా మంచి లేదు నల్లట పుస్తకంలో. శూద్రుడు ఇంట్లో అన్నం తింటే మలం తిన్నట్టు. ఇది ఆల్రెడీ ప్రవీణ్ పగడాల విషయంలో నేను కౌంటర్ ఇచ్చిందే. అక్కడ బ్రాహ్మణులను ఉద్దేశించి రాజధర్మాలు చెప్తున్నాడు భీష్ముడు. బ్రాహ్మణుడు ఎవరిని ఆశించాలి, ఎవరి దగ్గర భిక్ష స్వీకరించాలి? వైశ్యుల దగ్గర, క్షత్రియుల దగ్గర, లేకపోతే రాజుల దగ్గర వాళ్ళు భిక్ష స్వీకరించాలి. శూద్రుల దగ్గరికి నువ్వు భిక్షాటన చేయకూడదు, వాళ్ళ సొమ్ము నువ్వు తినకూడదు అని చెప్పాడు. అది తప్పు ఎలా అయింది? ఇప్పుడు నల్లట పుస్తకంలో విశ్వాసుల దగ్గర నువ్వు దోచుకోమని చెప్పాడు. అలా చెప్తే మంచిదా? నువ్వు శూద్రుల దగ్గరికి వెళ్ళి 10% వసూలు చేసుకో అని బ్రాహ్మణులను ప్రేరేపిస్తే అప్పుడు కరెక్ట్గా చెప్పినట్టారా? అరగుండున్నాయాలా? బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు పుట్టంగానే వాళ్ళే మంత్రాలు చదవరు కదా, వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. బుద్ధి ఎలా వస్తుంది నీకు? పుట్టుకతోటి బుద్ధి వచ్చిద్దా ఎవరికన్నా? పుట్టుకతో బుద్ధి రాదంట, మంచిది. తర్వాత చూడండి, పుట్టుకతోటే అన్నీ రావు కదా. పుట్టుకతో పాప అని మీరు అంటారుగా. అయిపోయి వేసేసాడు బాణం. ఈయన బాగానే కొట్టాడు అప్పుడప్పుడు. ఎవరు? మీరు. పాప అనేది రక్తం నుంచి వచ్చింది. రక్తం నుంచి పాపం వచ్చింది. యేసుని నమ్ముకోగానే వీడు రక్తం మారిపోతుందా? వీడు రక్తం తీసేసి కొత్త రక్తం ఎక్కిస్తున్నారా ఈ పాపులందరికీ? ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా? లేదే. పుట్టుకతోటి పాప అయి ఉండొచ్చు, అది పుట్టిన పసికందు పాపం స్వభావం నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందే కదా పుట్టుకతో బుద్ధి వచ్చిద్దా అన్నాడు. పుట్టుకతో పాపం వచ్చేసిద్దంట. జన్మత పాపులే, అందరూ పాపులే. దేవుడు ఎందుకు సృష్టించండి యేసుక్రీస్తు అంటే? ఎవరిని? అట్లా జన్మత దేవుడు అట్లాగేం సృష్టించలా, అందరిని యథార్థవంతులుగానే సృష్టించాడు. వాళ్ళు మనుషులు మధ్యలో వాళ్ళు చేసుకున్నటువంటిది. మార్చేసాడు. అంటే వీళ్ళు గొర్రెలకి మాత్రమే చెప్పుకునే కంటెంట్ బయటకు వచ్చి చెప్పేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. జన్మతః పాపులైతే ఎందుకు సృష్టిస్తున్నాడంటే అంటే మనుషులు చేసుకున్నారు అలాగా అంటున్నాడు. మళ్ళీ మార్చేసాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 28, 29లో ఉంటుంది ఒక వచనం. దేవుడు మొదట అందరినీ కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. వాళ్ళు కొన్ని కల్పించుకున్నారు, కొన్ని తంత్రాలను కల్పించుకున్నారని చెప్పి రాసి ఉంటారు. నీకు నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నావు. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటి? ఫస్ట్ యథార్థవంతులే, తర్వాత వీళ్ళు కల్పించుకొని కొన్ని వేరే పనులు చేయడం వల్ల పాపులు అయ్యారని చెప్తున్నాడు. అంటే ఆదాము అవ్వ పండు కదా హుష్కాకి, అది కాకెత్తుకుపోయింది. అరగుండుగాడు పండు మింగేశాడు, పండు ఎక్కడో పెట్టేసుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు భూమి మీదకి? యేసుక్రీస్తు నరావతారం ధరించి, అంటే ఒక మనిషి రూపంలో వచ్చి 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారా? ఎందుకు లేరు? ఉన్నారుగా. ఉన్నారా? పాత నిబంధన కాలంలో. అప్పుడు దేవుడు ఎవరు వాళ్ళకు? అప్పుడైనా ఇప్పుడైనా దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా బైబిల్ చదివితే మనకు స్పష్టంగా ఉంది. పాత నిబంధనలో యేసు అనే పేరు ఎక్కడ చూపిరా? స్పష్టంగా ఉందంటున్నాడుగా అరగుండుగా. యేసు అనే పేరు పాత నిబంధనలో చూపి. బైబిల్ నల్లట పుస్తకం మీరు రాసుకున్న మీ వాళ్ళు కూడా అనలేము, ఎందుకంటే యూదులు రాసుకుంది, వాళ్ళ దగ్గర హైజాక్ చేశారు కదా. అందుకే యూదుల మత గ్రంథం, వీళ్ళు పాత నిబంధన అంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ముడి మీద దంతారు వీళ్ళని. అందులో యేసు అనే పేరే లేదు, స్పష్టంగా ఉన్నాడంట. మనిషి రూపంలో వచ్చిన తర్వాత యేసుక్రీస్తు అని పిలిచారు ప్రజలంతా కూడా. ఇప్పుడు కూడా మీరు పిలుస్తున్నారు. అంతకు ముందుకు దేవుణ్ణి ఏ పేరుతో పిలిచేవారు అంటున్నా? దేవుడికి ఒక పేరంటూ ప్రత్యేకంగా వేసేసాడు, ఎక్కడ కూడా వేసేసాడు. మెల్లగా బైబిల్లో నుంచి యెహోవా అనే క్యారెక్టర్ని తీసేస్తున్నారు. ఎందుకంటే యెహోవా అనేవాడు దేవుడైతే మరి ఏసేటి అని అడుగుతున్నారు. దానికి సమాధానం లేక యెహోవా అనేవాడిని ఎత్తేస్తున్నారు మెల్లగా. పాత నిబంధనలో వాళ్ళ దేవుడి పేరు యెహోవా అనే స్పష్టంగా ఉంది. ఇదే తరతరాలకు నా నామం యెహోవా అని చెప్తున్నాడు ఆయన. నేను ఒక్కడనే దేవుడిని, ఎవడూ లేడని చెప్పి ఆయన మొత్తుకుండానే అంటాడు. అంటే అలాంటి క్యారెక్టర్ని తయారు చేశారు పాత నిబంధనలో ప్రవక్తలు అనేవాళ్ళు. ఆ యెహోవాని ఎత్తేసి పాత నిబంధనలో ఉన్నది కూడా వేసే, అసలు యెహోవా అనే పేరు లేదని చెప్తున్నాడు వీడు అరగుండుగాడు. వేసేసాడు, క్రైస్తవాన్ని తొంగపెట్టేశాడు. యెహోవా దేవుడని పేరు ఉండేది, అక్కడ ఎదురుకొట్టిద్దామని చెప్పి మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ యెహోవా అని ఇప్పుడు చెప్తున్నాడు. యెహోవా అనే పేరు ఉండేదంట, అంటే ఇప్పుడు లేదా? తీసేశారా? ఏంటి సెకండ్ తీసారా? యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు చాలాసార్లు భూమి మీదకి వచ్చినాక
దేవుడు నన్ను రక్షించు, తండ్రి నన్ను రక్షించు అన్నాడు. ఎందుకు ఎక్కడ అన్నాడు నన్ను రక్షించని? అనలేదా? బైబిల్ అనలేదా? బైబిల్లో చూపిండి నాకు, అలా చూపిండి నాకు బైబిల్. అన్నాడా లేదా? అనలా. అనలే. నన్ను రక్షించు తండ్రి అని ఎక్కడ అనలా బైబిల్. మరి ఎందుకు రాశారు బైబిల్లో? ఏది చూపిండి నాకు కనపడలమ్మా. నేను చదివిన బైబిల్లో లేదు మరి. నువ్వు చదివితే కదరా నల్లట పుస్తకంలో నీకు కనపడేది. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? యేసు నన్ను రక్షించు అని వేడుకోలేదా? ఇప్పుడు నేను చూపిస్తాను. చూపించిన తర్వాత వీడికి రోషం ఉంటే ఇంటికి వెళ్ళి బావిలో దూకాలి, ఇంటి వెనకాల గోతిలో దూకాలి. అట్లీస్ట్ మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనంలో ఈయన పట్టుకోవడానికి సైనికులు వస్తున్నారని తెలిసిన తర్వాత యేసు శిష్యుల్ని వేసుకుని ఇక పరిగెత్తున్నాడు, కొండల్లోకి తుప్పల్లోకి వెళ్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? వారు గెత్సేమని అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహాను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. ఎందుకు ఏడుస్తున్నాడు? ఇప్పుడు ప్రాణం మీదకి వస్తుందనే కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కాపాడమనే కదా. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండండి వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, సాధ్యమైతే నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కిచ్చు అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు కదా. నల్లటి పుస్తకం చదవలేదు వీడు. ఎక్కడుంది నాకు కనపడలేదంటాడు వీడు బొచ్చుతో పాటు కళ్ళు కూడా మింగాయా? నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారమే కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనను. అంటే ఈయన ఇష్టం వేరు, పరలోకంలో అన్న ఆ తండ్రి ఇష్టం వేరు, రెండు వేరు వేరని కదా ఈయన చెప్పింది. ఈయన ఇష్టం ఏంటి? నన్ను కాపాడు, సాధ్యమైతే నన్ను తప్పించు అని ఏడ్చాడు కదా. మొత్తం అసలు లోకాసు వార్త చూడండి, యోహాను వార్త ఎక్కడ పడితే అక్కడ కింద పడి ఏడుస్తూ ఉంటాడు, దొరులుతూ ఉంటాడు. నేను రాను, నన్ను కాపాడు అంటూ ఉంటాడు. ఇంజక్షన్ పొడుస్తుంటే పిల్లోడిని లాక్కుపోతుంటే ఏడుస్తాడు కదా పిల్లడు. అంతకన్నా దారుణంగా ఏడ్చాడు యేసు. ఆయన తీసుకొచ్చి మీరు పవర్ఫుల్ గాడు, తోపు, తురుము. బైబిల్లో పిరికిగొడ్డు ఎవరన్నారంటే యేసే. కొత్త పిరికిగొడ్డు క్యారెక్టర్. తూ అంటే పారిపోతాడు. యోహాను తలదీశారని విని పారిపోయాడు. యూదులు ఆయన చంపన వెతికినందున అప్పటి నుంచి యేసు బహిరంగంగా సంచరించనొల్లక రహస్యముగా తిరుగాడు చుండెను. ఎంత పిరికిగొడ్డి క్యారెక్టర్ ఇంకెవరున్నారా బైబిల్లో? లోకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అప్పుడు పరలోకం నుండి ఒక దోత ఆయన కనబడి ఆయనను బలపరిచిన, ఓదార్చాడు. ఒక దోత వచ్చి ఊరికే అని చెప్పి ఓదారుస్తున్నాడంట. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఆయన వేదన పడి అప్పటికి ఏడుస్తున్నాడు. అసలు దేవదూత వచ్చి ఓదారుస్తున్నా ఇంకా ఏడుపు వచ్చేస్తుందంట ఆయనకి. అమ్మో నా వల్ల కాదు అంటున్నాడు. వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇంతకుముందు చెప్పాం కదా, గుట్టల్లో ఉచ్చబోసుకోవడం కంటే ఎక్కువ ఇది చెమట రక్త బిందువులాగా మారిపోయింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. అలాగే అసలు ఇంకా బలమైన సాక్ష్యం మీకు హెబ్రీయులకు 5:7 చూడండి ఒకసారి. శరీరధారి అయి ఉన్న దినములలో, యేసు శరీరధారి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడంట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఒరే అరగుండిగా, నల్లటి పుస్తకంలో ఎక్కడన్నా కనపడలేదు యేసు ఏడ్చినట్లుగా, నన్ను రక్షించమని ప్రార్థనలు చేసినట్లుగా ఎక్కడ కనపడలేదన్నావు కదా. నల్లటి పుస్తకంలో ఉంది చూడు, 5వ అధ్యాయం హెబ్రీయులకు 7వ వచనంలో, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. యాచన అంటే అడుక్కున్నాడు. ఆ యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయము భక్తి కలిగి ఏడుపులు, పెడబొబ్బలు, కన్నీళ్ళు, యాచనలు, అడుక్కోటాలు ఇన్ని చేస్తే అప్పుడంట ఆయన రక్షించబడ్డాడంట. ఏ విధంగా రక్షించబడ్డాడు? శవాన్ని ఎత్తుకుపోయారా, ఏం చేసిన తర్వాత సంగతి. ముందైతే ఏడుకున్నాడుగా, ఏడ్చాడుగా, నాకు కనపడలేదన్నా ఏంటి? ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? ఎందుకు కొట్టిరు మరి యేసుక్రీస్తును? ఎవరు కొట్టింది? అంటే కొట్టలేదన్నా వీడి ఉద్దేశం. వీళ్ళు ఏమనుకుంటారంటే యేసుని డైరెక్ట్గా శిలువ మీదకి ఎక్కించారు, మేకులు కొట్టారు అనుకుంటాడు. పిచ్చ కొట్లు కొట్టారా నాయన అసలు. నాకెరక సార్, అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు,
శంకర్ సినిమాకి ఏ రేమని వాయించినట్టు. పెచ్చకొట్లు కొట్టుకుంటూ ఇప్పుడు సిలువ శిక్ష చేసిన ప్రతి ఒక్కరిని కొడతారు, వేసినే కాదు కొట్టుకుంటూ తీసుకుపోతారు. మా రాజ్యానికి ఎదురు తిరిగితే రాజుకు వ్యతిరేకంగా ఎవడైనా ప్రవర్తిస్తే వాడికి ఎంత కఠినమైన శిక్ష ఉంటుంది. జనాలు భయపెట్టాలి కదా, కొట్టడమే కాదు రేపు కూడా చేస్తారంట. ఎలాగ చచ్చిపోతాడు కదా, చచ్చిపోయే వాళ్ళు రేపు చేస్తారు. అక్కడ గేస్ ఉంటారు ఆ కాలంలో, గేస్, ఏసు కాదు గేస్. ఇంగ్లీష్ సినిమాలో చూపించారుగా, ముడ్డు మీద ఆశ కొడుతున్నా